ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మనం సామ్సంగ్ లో బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్న మొబైల్ సామ్సంగ్ గురించి A16 5G అన్బాక్సింగ్ అయితే చూసేద్దాము. మనకు సామ్సంగ్ లో ఎన్ని సిరీస్ వచ్చినా సరే ఏ సిరీస్ అనేది ఒక డిఫరెంట్ లెవెల్లో ఒక సెట్ అనేది క్రేజ్ అనేది దానికి ఎప్పుడు కూడా హిట్ అవుతూనే ఉంటుంది. అంటే దీంట్లో ఫ్లాప్ అనేది ఏం లేదు. ఏ సిరీస్ అనేది బాగా హిట్ అయిందనమాట. ఎక్కువగా అమ్ముడుపోయే సిరీస్ కూడా ఏ సిరీసే అనమాట. దీంట్లో ఎక్కువ కంప్లైంట్స్ కానీ ఏమి ఉండవు. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ కూడా యూజర్ ఫ్రెండ్లీ లాగా మామూలుగా వేరే ఇతర ఎస్ సిరీస్ కానీ ఎం సిరీస్ కానీ వాటితో పోలిస్తే మామూలుగా ఎక్కువ యూజర్స్ ఎక్కువ తీసుకునేది ఏదంటే ఏ సిరీస్ అనమాట. అంత బాగా హిట్ అయింది. ఏ సిరీస్ ఎప్పుడు వచ్చినా సరే బాగా హిట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేనైతే A16 5G అనేది అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను, చూడండి. ఇది వచ్చేసి మామూలుగా మనకు A16లో 3 కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇది వచ్చేసి లైట్ గ్రీను, గోల్డ్, ఇంకొకటి వచ్చేసి బ్లాక్ బ్లూ అని 3 కలర్స్లో అయితే వీళ్ళు రిలీజ్ చేశారు A16 5G అయితే. ఇందులోనే 4G కూడా ఉంది. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో అంతా 5G అప్డేటెడ్గా ఉంది కాబట్టి మనము 5G తీసుకోవడమే బెటర్ అనమాట. అంటే 4G కూడా అవైలబుల్లో ఉంది. అది మన ఇష్టం అనమాట. మనకు 4G కావాలనుకుంటే 4G తీసుకోవచ్చు, 5G కావాలంటే 5G తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేసి దీంట్లో మనకు ఏవేవైతే ఇచ్చారో చూద్దాము, చూసేసేయండి. నేనైతే దీన్ని లైట్ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను. నాకైతే ఈ కలర్ చాలా డిఫరెంట్గా ఉంది, బాగుందని అయితే అనిపించింది. సో ఇది మనం అన్బాక్సింగ్ చేసిన వెంటనే ఇలా తీస్తే ఇక్కడ మనకు యాజ్ యూజువల్ మామూలుగా అన్ని మొబైల్స్కి ఇచ్చినట్టే మనము సిమ్ కార్డ్ని తీసుకునేదానికి ఒక పిన్ అయితే ఇచ్చారనమాట. దాని తర్వాత ఇలా ఓపెన్ చేస్తే ఒక కేబుల్ అయితే సి టు సి టైప్ అయితే ఒక కేబుల్ అయితే ఇచ్చారు. యాజ్ యూజువల్గా మనకు ఒకప్పుడు అయితే మనకు అడాప్టర్ కూడా వస్తుండేది. ఇప్పుడు ఏ మొబైల్స్ కూడా అడాప్టర్ అనేది రావట్లేదు కాబట్టి జస్ట్ కేబుల్ అయితే ఇచ్చారు, ఒక పిన్ ఇచ్చారు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మొబైల్ చూసారు కదా ఎంత స్లిమ్గా ఎంత బాగుందో. మనకు ముందున్న సిరీస్తో పోలిస్తే దీనికి అనేది థిక్నెస్ కూడా కొద్దిగా తక్కువ చేసేసారు. ఈ బడ్జెట్లో ఒకవేళ ఎవరైనా సరే గిఫ్ట్ చేయాలనుకున్నా, మామూలుగా యూస్ చేయాలి అనుకున్నా కూడా ఇంత బాగా ఉండే మొబైల్ అయితే మనము అంటే చాలా బాగుంది. దీని మెయిన్ అడ్వాంటేజెస్, స్పెషల్ ఏంటి అనేది మనం టాప్ 5 థింగ్స్ గురించి అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే మనం స్క్రీన్ పైన చూపించిన విధంగా ఉంటాయి. అంటే డిస్ప్లే అయితే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చేసారు. ప్రాసెసర్ వచ్చేసరికి డైమండ్ 6300 ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతుంది. దీనికి 8GB ర్యామ్ అయితే ఇచ్చేసారు. 128GB 256GB స్టోరేజ్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా కెమెరా విషయానికి వచ్చేసరికి బ్యాక్ సైడ్ అయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. మెయిన్ కెమెరాకి అయితే 50 మెగాపిక్సెల్, అల్ట్రా వైడ్కి అయితే 5 మెగాపిక్సెల్, మ్యాక్రోకి అయితే 2 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారనమాట. సెల్ఫీకి అయితే 13 MP అయితే ఇచ్చారు. బ్యాటరీ అయితే 5000 mAh ఇచ్చారు. 25 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇది పనిచేస్తుంది. ఇంకా ఫైనల్గా IP రేటింగ్ వచ్చేసరికి దీనికైతే IP54 రేటింగ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఫోన్ వచ్చేసి చూసారు కదా ఇలా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి లైట్ బ్లూ. మీకు ఈ సిరీస్లో ఏ కలర్ 3 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయని చెప్పాను కదా, మీకైతే ఏ కలర్ అయితే బాగుంది అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మేమైతే లైట్ బ్లూ తీసుకున్నాము. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. లైట్ గ్రీన్, గోల్డ్ అండ్ బ్లూ అండ్ బ్లాక్ అయితే ఇప్పుడు మాకు ఇక్కడ అవైలబుల్లో లేదు చూపించడానికి. కాకపోతే నాకు ఇదైతే బెస్ట్ ఆప్షన్ అనిపించింది. బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా చాలా బాగుంది అనమాట. చూడండి, మీరే చూడండి ఎంత బాగుందో. దీనికైతే క్లియర్ కేస్ అయితే మేము తీసుకున్నాము. క్లియర్ కేస్ వేస్తే దీనికి అపిరియన్స్ అనేది మనకు యాజ్ ఇట్ ఈస్గా సేమ్ కలర్ అనేది మనకు కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు దీనికి మనము క్లియర్ కేస్ వేసి చూద్దాము. చూసారు కదా, మనం నార్మల్గా వేసే పౌచెస్తో పోలిస్తే ఇలా క్లియర్ కేస్ వేస్తే చాలా బాగుంది అనిపించింది కదా. థిక్నెస్ కూడా చాలా కొద్దిగా రెడ్యూస్ చేశారు ముందు సిరీస్తో పోలిస్తే. సో ఫింగర్ ప్రింట్ అయితే దీనికి సైడ్లో ఇచ్చారు. ఇక్కడ వాళ్ళేమో రెస్ట్ అన్నీ కూడా. ఇది కూడా డ్యూయల్ సిమ్ అయితే అవైలబుల్లో ఉంది. 5Gలో ఉంది, 4Gలో ఉంది. సో ఒకసారి మీరు కూడా చెక్ చేసి, మనకు ఇంటి దగ్గర అంటే ఇండియా ప్రైస్ అయితే మనకు 20,000 అలా పడుతుంది ఇప్పుడున్న ప్రైజెస్లో అయితే. సో ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ అని అయితే చెప్పొచ్చు. దీంట్లో